నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. రామగుండంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరకంటి చందర్ ఆరోపించారు. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రెండేళ్ల పాలనపై ఛార్జ్ షీట్లో భాగంగా మంగళవారం గోదావరి ఖని ఎన్టీఆర్ నగర్లో నిర్మాణం నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నాయకులు కౌశిక్ హరితో కలిసి ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో సీఎం గ్రాంట్, టీయూఎఫ్ఐడి, అమృత్, డిఎంఎఫ్టి నిధులతో వందల కోట్ల పనులు మంజూరై పూర్తయ్యాయని, ప్రస్తుతం నిధులున్న పనులు సాగట్లేదని విమర్శించారు. కమిషన్ల కోసం కూల్చివేతలు చేస్తున్నారని, 4.5 కోట్లతో మంజూరైన మార్కెట్ పనులు రెండేళ్లైనా పూర్తి కాలేదన్నారు. ప్రజాధనం వృధా కాకుండా మార్కెట్ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు మూల విజయారెడ్డి, నారాయణ దాసు మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, ముద్దసాని సంధ్యారెడ్డి, సట్టు శ్రీనివాస్, అల్లం ఐలయ్య, అర్చనపల్లి శ్రీనివాస్, జిట్టవేణి ప్రశాంత్ కుమార్, చింటూ, బామ్చందర్, శాంతలక్ష్మి, కనకలక్ష్మి, కిరణ్జీ, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్లో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఏర్పాటు చేయాలని 4.5 కోట్ల రూపాయలతోని గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామన్న గారు ఈ యొక్క ఎన్టీఆర్ నగర్లో 2022లో ఈ యొక్క నిధులను మంజూరు చేసి ఇక్కడ ఒక కాంట్రాక్టర్కు అలర్ట్ చేయడం జరిగింది. అలర్ట్ చేసిన తర్వాత పనులు ప్రారంభం చేసి 1.5 కోటి వరకు కూడా కాంట్రాక్టర్ పూర్తి చేసిండు. 2 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను ఇంటిగ్రేటెడ్గా, అంటే అందరికీ కూడా అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా ఉండాలనేటువంటి గొప్ప సంకల్పంతో నిర్మాణానికి పూనుకొని కొంత భాగం పూర్తయినా కూడా ఈ ప్రాంతం మీద అవగాహన లేనటువంటి నాయకుడు, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని పరితపిస్తుంటే ప్రజలు అడ్డుకున్నటువంటి నాయకుడు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ ఇలా దీనివల్ల తేటతెల్లం అయిపోతూ ఉన్నది. ఇక్కడి ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ వెజ్ మార్కెట్తోని అందరికీ కూడా సౌకర్యం ఉంటుందని ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళు, తిలక్ నగర్, రమేష్ నగర్, ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఆశించిర్రు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పనులను కనీసంగా చూసినటువంటి దాఖలాలు లేవు. పక్కనే విఠల్ నగర్లో కూడా నాన్ వెజ్ మార్కెట్ను ఆనాడు సోమారు సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అట్లనే ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ను కూడా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీ రామన్న గారి నాయకత్వంలో టీయూఎఫ్ఐడిసి ఫండ్ 100 కోట్ల రూపాయలను మేమే మంజూరు చేసినాం, మేమే నిధులు తెచ్చినాం. ఆ నిధులతోని ఏదైతే కమిషన్ వచ్చేటువంటి పని, ప్రజలకు నష్టం కలిగించేటువంటి విధంగా ఉన్న డ్రైనేజీలను తీసేసుడు, ఉన్న లైట్లను తీసేసుడు, ఉన్న మీడియంలో ఉన్నటువంటి డివైడర్లను తొలగించడం, మళ్ళీ వాటిని నిర్మాణం చేసేటువంటి పని మీద ఇలా పూనుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్. ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్కు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రేపు ఎన్నికలలో తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఓటుకు ఇంటికి వచ్చినా వాడకొచ్చినా మీకు వెయ్యమని చెప్పేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా మేము తప్పు చేసినాం, ఇప్పటికైనా మా తప్పును మేము సరిదిద్దుకుంటాం. తప్పకుండా 2500 ఈ నెలనే ఇస్తాం, 4000 రూపాయలు రేపటి నుంచే ఇస్తాం. ఇచ్చి మీరు ఎన్నికలలో ఓటుకు రావాలి. వెంటనే ఇక్కడికి వచ్చి మాది తప్పు అయిపోయింది, 2 ఏళ్లలో ఈ పనిని పూర్తి చేయలేకపోయినాం, వెంటనే ఈ పనులను ప్రారంభం చేస్తామని చెంపలేసుకొని ఇక్కడ నేలకు ముక్కును రాసి తప్పును ఒప్పుకొని రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ పనులను మొదలు పెట్టాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేని పక్షంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి ప్రజలు కానీ,
ఇక్కడ మన కాకతీయ నగర్ ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి రమేష్ నగర్ ప్రజలు కానీ ఈ యొక్క గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కోరేటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇలా నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే దీన్ని పనులను ప్రారంభం చేయాలని కానీ గోదావరి కన్ల కానీ ఎక్కడ చూసినా అత్యంత అవినీతి దొంగేనట ఇల్లెక్కి దొంగ అని ఇంకొకరికి మీద అరిసినట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కుంభకోణాలను బయట పెడతా ఉంటే ఇవాళ మా నాయకుల మీద సిట్ పేరు మీద మిగతా అన్నిటి పేరు మీద ఎంక్వైరీలకు పిలుచుకుంటా టాపిక్ను డైవర్ట్ చేసే పని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 6 గ్యారంటర్లు తప్పించుకోవడం కోసం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రం కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఎక్కడ కూడా విధంగా మంత్రుల మీద అవినీతి ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేసుకోలే. ప్రతిపక్షాలు చేసేటి కానీ ఇప్పుడు ఒకరి మీద వాళ్ళే చేసుకుంటారు. ఇవన్నీ తప్పించుకోవడం కోసం ఏదైతే బొగ్గు 9 బ్లాక్లో ఉన్నటువంటి టెండర్ మీద జరిగినటువంటి అవినీతిని గౌరవ హరీష్ రావు గారు మిగతా అందరు అడిగినా కొద్దీ వారి మీద అవాకులు చెవాకులు పేలుతూ ఈ సిట్ ఎంక్వైరీ అనేది చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. నిన్నటికి నిన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు. దీని మీద చాలా ఆవేశం స్టార్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు. కొద్దిగా దయచేసి ఆవేశం తగ్గించుకో, బీపీ షుగర్ వస్తుంది, లేనితోటి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నీకు హితవు చెప్తా ఉన్నావు. నువ్వు హరీష్ రావునో, కేటీ రామారావునో, కేసీఆర్నో, బీఆర్ఎస్ పార్టీనో విమర్శించే స్థాయి కాదు నీది. నువ్వేం చెప్తా ఉన్నావు? దీన్ని మొత్తం బొందలగడ్డగా మార్చినరు, 5 ఇంక్లైన్ తోటి గోదావరికన్ని బొందలగడ్డగా మార్చినరు అని చెప్తా ఉన్నావు. అదేవిధంగా ఎన్టీపీసీని రాకుండా చేస్తూ ఉన్నారు, ఇంకా 800x3 అని చెప్పేసి. మరి మీరు 2 ఏళ్ళు అవుతుంది, 800x3 ఇప్పటివరకు ఎందుకు తీసుకురాలే? మీరు ఎందుకు అగ్రిమెంట్ చేసుకుంటలేరు? నువ్వేమన్నా అంటే నేను 800x3 తీసుకొచ్చినా అని చెప్పుకుంటా ఉంటావు. రెండోది దీన్ని బొందలగడ్డగా చేసిన అంటున్నావు. ఇవాళ OC5ది ప్రాజెక్ట్ ఆఫీస్ కాడికి పోదాం. అక్కడ పోయినాక అక్కడ ఒక శిలాఫలకం ఉంటుంది. ప్రాజెక్ట్ ఆఫీస్ మీద శిలాఫలకంలో నీ పేరున్నదా లేదా దాన్ని నడపడం కోసం? మరి నీకెందుకు సాధన అయితే లేదు? నువ్వు శిలాఫలకాలలో పేర్లకం నువ్వు కావాలి కానీ OC5 వద్దనేమో గతంలో డిమాండ్ చేస్తావు. ఇప్పుడేమో అదే OC5 పేరు మీద కోట్లాది రూపాయలు నువ్వు సంపాదించుకుంటా ఉన్నావు. అదేవిధంగా ఈ ఊరికి హామీ ఇచ్చినావు. నువ్వు ఎన్నికల ముందు లారీ అసోసియేషన్ వాళ్ళకి హామీ ఇచ్చినావు, నేను గిరాకులు తెస్తా అని. ఇవాళ లైన్ లారీ అసోసియేషన్ నిర్వీర్యం చేసినావు. మొన్నటికి మొన్న నీకు టోల్ ట్యాక్స్ రద్దు చేపిస్తా అని చెప్పి 15 రోజులు 20 రోజులు ఆడ ధర్నా చేపించి 2 లక్షల రూపాయలు ఆ లారీలలో ఖర్చు అయినాయి. ఇప్పటి వరకు అలా టోల్ ట్యాక్స్ రద్దు కాలేదు, అలా 2 లక్షలు అయిపోయినాయి, వాపసు రాలేదు. అది అట్లా నిర్వీర్యం చేస్తున్నావు. బూడిద లారీలను నిర్వీర్యం చేస్తున్నావు. ఏమన్నా ఇవి మేము అనగానే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అవగాహన లేని నాయకులు పోయేసి స్టేట్మెంట్ ఇప్పిస్తావు. నీ మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నువ్వు ఈ విధంగా చేయడము, నువ్వు ఆవేశం తగ్గించుకొని ఇప్పటికైనా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి. ఏదైతే ఇవాళ ప్రజలందరికీ కూడా ఈ మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, రేపు జరగబోయే స్థానిక ఎన్నికలల్లో మీరు దయచేసి కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు చేయొద్దంటే అత్యంత అవినీతి కాంగ్రెస్. అది మనకిచ్చిన 6 హామీలు ఇప్పటి వరకు అమలైతలేవు. మీరు దయచేసి మీ ఇంటికి వచ్చినప్పుడు అడగండి, కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ను, వాళ్ళ శ్రీమతిని, వాళ్ళ నాయకులను మీరు అడగండి. ఎన్నికల ముందు ఏం చెప్పిండు? కార్డు పట్టుకొచ్చి అడిగిండు అన్నీ. ఇది ఇస్తాం, అది ఇస్తాం, 2500 ఇస్తాం, స్కూటీ ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, నానా రకాల దొంగ హామీలని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కార్పొరేటర్ల మీద మన ఇంటి మీదకి వచ్చినప్పుడు ఈ విషయాలు అడగండి, అవినీతిని అడగండి, బూడిదలు తినే పైసలు అడగండి, OC5 మీద తినే పైసలు అడగండి, కార్మికులకు చేస్తున్న నష్టాన్ని అడగండి. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ లేబర్కి ఏ విధమైనటువంటి వేతన సవరణ జరగలేదు. మీరు ఇచ్చినటువంటి హామీ ఎక్కడ అమలైంది? ఏదైతే మన సింగరేణి కార్మికులకు ఇది వస్తలేదు, ఇంకా మన మెడికల్ బోర్డు కూసుంటే సెలెక్షన్ అయితే లేదు. ఇన్ని దుర్మార్గాలు చేసి ఏ ముఖం పెట్టుకొని మీరు వాడలలో వస్తారని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు 50 గుళ్ళు కూలగొట్టిర్రు. ఈ గుళ్ళే కూలగొట్టినోడు మన ఇల్లులు కూలగొట్టుడు లెక్కన 2000 ఇల్లు ఇప్పటికి కూలగొట్టిండు. మరి వీళ్ళని గెలిపిస్తే గుళ్ళు కూలగొట్టుడు నయం, ఇల్లు కూలగొట్టుడు నయం, బూడిద పైసలు సంపాదించుడు నయం, 6 గ్యారెంటీలు మునుగగొట్టుడు నయం అనే సంకేతాన్ని మనం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మేము ఈ యొక్క ప్రాంతంలో ఇప్పటికి 2 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని కానీ, దౌర్జన్యాన్ని కానీ, దోపిడీని కానీ అరికట్టడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఈ ఊరికొక మేము సెక్యూరిటీగా పనిచేస్తూ ఉన్నాం. దయచేసి మీరు బీఆర్ఎస్ పార్టీని మేము మీకు అండగా నిలబడతా ఉన్నాం. అట్లాంటి పార్టీని మీరు కాపాడండి, మాకు ఓటేయండి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏ విధమైన పాలన ఉండే, అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఏ విధమైన పాలన ఉన్నది బేరీ చేసుకోండి.
గుండెగూల కొట్టిన ఆయన మనను ఉండనిస్తాడా ఇక్కడ? దయచేసి మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి మిమ్మల్ని చేతులు ఎత్తి వేడుకుంటా ఉన్నాం. 5 రోజుల పనిదినాల కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో మంగళవారం అన్ని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు గోదావరిఖనిలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్తంగా ఇచ్చిన సమ్మె పిలుపులో భాగంగా మంగళవారం గోదావరిఖనిలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొంటూ మున్సిపల్ ఆఫీస్ టీ జంక్షన్ నుండి ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 రోజుల పనిదినాల కోసం అన్ని బ్యాంకులు ఒప్పుకోవడం జరిగిందని, కానీ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు పడుతున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని 5 రోజుల వర్కింగ్ డే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా బ్యాంకుల ఉద్యోగులు నరేష్, సతీష్, ఉదయ్ కుమార్, దిలీప్, సాగర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుమారు 10 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీ ఈరోజు నిరసనకు దిగినాం. ఈరోజు మా ఏకైక డిమాండ్ ఏంటిదంటే 5 డే బ్యాంకింగ్. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఫినాన్షియల్ సంస్థలు ఏమున్నాయో, జిఐయు అయినా, ఆర్బీఐ అయినా, ఎల్ఐసి అయినా, ఫారెక్స్ మార్కెట్ అయినా, అవి అన్నిటికీ కూడా 5 రోజులు వర్కింగ్ డే మాత్రమే ఉన్నది. మాకెందుకు ఇవ్వరు? మాకు ఈ సుమారు ఒక యూనిట్, ఒక బ్రాంచ్ నుంచి 400 మంది కస్టమర్లతో ఇంటరాక్షన్ జరుగుతుంది రోజు. అయినా కూడా మాకు 5 డే బ్యాంకింగ్ ఎందుకు ఇవ్వరు? ఇది కొత్తగా మేము చేసిన డిమాండ్ కాదు. మాకు ఆల్రెడీ వేజ్ రివిజన్లో మాకు ఫార్మల్గా అసైన్ చేసి సైన్ చేశారు. కానీ ఎందుకు ఈ 5 డే బ్యాంకింగ్ ఎందుకు డిలే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇది ఈ ప్రభుత్వ ధోరణి మార్చుకుని మాకు వెంటనే 5 డే బ్యాంకింగ్ డిమాండ్ చేయాలి. సుమారు స్టాటిస్టికల్ ప్రకారంగా సుమారు ఒక 500 మంది బ్యాంక్ ఎంప్లాయీలు ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు. ఎందుకంటే వర్క్ బ్యాలెన్స్ లేక. మాకు 5 డే బ్యాంకింగ్ ఇస్తే మాకు వర్క్ బ్యాలెన్స్ ఉంటుంది. మాకు వర్క్ టార్చరు, వర్క్ హెరాస్మెంట్ జరుగుతుంది. మాకు వెంటనే మాకు 5 డే బ్యాంకింగ్ ఇస్తే మేము రిఫ్రెష్మెంట్ అయి ఉన్నతమైన సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. దయచేసి మాకు మీ ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని. ఈరోజు అన్ని సంస్థలకి ఈరోజు దురదృష్టకరమైన ఏంటంటే మాకు ఏవైతే సూచనలు ఇచ్చే యూఏపీయు, డిఎఫ్ఎస్సి అయినా, ఆర్బీఐ అయినా, ఈరోజు వాళ్ళకి మాత్రం 5 రోజులు దినాలు ఉన్నాయి. కానీ కస్టమర్గా ఇంటరాక్షన్ తోటి మేము రోజు 400 మందితో కస్టమర్తో ఇంటరాక్షన్ అయితే జరుగుతుంది. మాకు మాత్రం 5 డే బ్యాంకింగ్ ఇవ్వట్లేదు. అందుకోసమే ఈ రోజు మేము 27 తారీఖు యూఏబీ ఫోరం ప్రకారంగా, యూఏబీ ఫోరం నుంచి మేము ఇచ్చేది ఒకటి ఏంటంటే ఈరోజు స్ట్రైక్ ఇచ్చాం. మాకు ఖచ్చితంగా ఈరోజు 5 డే బ్యాంకింగ్ ఇవ్వాలని బ్యాంక్ యూనియన్స్ స్ట్రైక్ కాల్ ఇచ్చింది. దానిలో భాగంగా ఈరోజు మేము గోదావరిఖని బ్యాంకు ఉద్యోగులందరం కలిసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఆల్రెడీ బ్యాంకును, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కు ఆల్రెడీ మాకు 5 డే బ్యాంకింగ్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తామని చెప్పారు. కానీ దాంట్లో భాగంగా చాలా డిలే జరుగుతుంది. సో దానికి భాగంగా 27వ తారీఖు మనకు యూఏపీ, యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వాళ్ళు స్ట్రైక్ కాల్ ఇచ్చారు. దానిలో భాగంగా మీరు అందరం స్ట్రైక్ చేస్తున్నాము. ఆల్రెడీ అప్రూవ్ అయింది, ఆల్రెడీ ఐబీఐ అనేది అంగీకరించింది. కానీ దాన్ని డిలే చేయడం కారణంగా మేము ఈరోజు స్ట్రైక్ కాల్ ఇచ్చాము యూఏపీ నుంచి. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.